ఎన్నికలకి కేవలం 3 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డికి మరొక ఊహించినటువంటి భారీ షాక్. ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ బానిసలకి తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. అసలు ఇంతకీ ఎవరెవరికి ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది, ఎవరిని లేపేయబోతోంది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాలి అనుకుంటున్నాడు, అసలు ఎన్నికల సంఘం ఏ అంశంలో ఆ 9 మందికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరా 9 మంది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుసగా ఐరన్ రాడ్డు లాంటి దెబ్బలు తగ్గుతున్నాయి మనందరికీ తెలుసు. గతంలో 6 ఎస్పీలని, 3 ఐఏఎస్ని, ఇంటెలిజెన్స్ ఐజీని, అదేవిధంగా ఏకంగా డీజీపీని కూడా ఈ రాష్ట్రం నుంచి పీకి పాడేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. వాళ్ళని విధుల నుంచి తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వ్యక్తులను పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే డీజీపీ గారిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తే వైసీపీలో సకలం చూసేటువంటి నాయకుడిని దబాంగ్ అని అతను అన్నట్టుగా తెలిసింది. అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు ఇక సిఎస్ కూడా మారుతాడనేటువంటి టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు కేవలం 3-4 రోజుల సమయం ఉంది. ఈ సందర్భంలో ఏదైతే వ్యవస్థల్ని దుర్వినియోగం చేసేటువంటి ఆలోచన చేస్తాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఉద్దేశంతో, సరే ఇప్పుడు ఎన్నికల సంఘం 5 మంది ఐపీఎస్లని, 4 ఐఏఎస్ని, అంటే 5 మంది ఎస్పీలని, 4 కలెక్టర్లని తీవ్రంగా హెచ్చరించింది. మీరు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, మీరు చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా మీరు చేయట్లేదు, మీరు అధికార పార్టీ చేసేటువంటి తప్పుడు పనుల్ని మీరు ఖండించట్లేదు, మీరు చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రాయలసీమకు సంబంధించినటువంటి ఐపీఎస్లు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఐఏఎస్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 9 మందికి 5 మంది ఐపీఎస్లు, 4 ఐఏఎస్లని తీవ్రంగా హెచ్చరిస్తూ, మీరు మీ వైఖరి మార్చుకోకపోతే, మీరు గనక ప్రజాస్వామ్యయుతంగా పనిచేయకపోతే, అధికార పార్టీకి ఊడిగం చేయటం ఆపకపోతే మేము తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మిమ్మల్ని కూడా ఉద్యోగం నుంచి పీకి పాడేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని. అంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది అధికారులను మార్చాల్సి వచ్చింది అంటే, ఇంతమంది దుర్మార్గులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి తన గెలుపు మీద నమ్మకం ఉంటే ఇంతమంది బానిసలను పెట్టుకొని దొంగ ఓట్ల ద్వారా, అరాచకాల ద్వారా, గొడవల ద్వారా, దొమ్మేల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రలోభ పెట్టడం ద్వారా, భయపెట్టడం ద్వారా, బెదిరించడం ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడా? జగన్ బతుకు చివరికి పులివెందుల్లో భారతీ రెడ్డి గారు ఇంటింటికి తిరిగి ఓటు అడుక్కునేటువంటి స్థితికి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి బతుకు. ఇవాళ తన 2 చెల్లెళ్ళు 2 వైపులా తగులుకొని వాయిస్తుంటే ఆ వాయింపుల దెబ్బకి తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. పులివెందుల్లో మెజార్టీ భారీగా తగ్గడంతో పాటు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఓడిపోతాడనేటువంటి రిపోర్టులు కూడా వస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచనటువంటి స్థితిలో తన బానిసలు మనందరికీ తెలుసు. నిన్నటి వరకు ఎవడండి డీజీపీ? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు తెలుగుదేశం పార్టీ కులాన్ని అంటగడతాడు. సిగ్గులేనుడా, నువ్వు కాదా పెట్టుకుంది నీ కులపోళ్ళని? అదేవిధంగా ఎవరండి సిఎస్గా ఉంది? జవహర్ రెడ్డి. బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి, ఎవరతన్ని పెట్టుకుంది? నువ్వు కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి నా ఎస్సీలునా బీసీలునా మైనారిటీలు అంటావు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు వాళ్ళల్లో ఒకరిని డీజీపీగానో, వాళ్ళలో ఒకరిని సీఎస్గానో ఎందుకు పెట్టుకోలేకపోయావు? పనికి మాలనోడా. అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో సిఐడిలో ఎటువంటి దుర్మార్గులను పెట్టాడంటే, కులం కోసం మతం కోసం ఇతను ఊడిగం చేసేవాడిని. ఒరే, ఆ కులం కూడు పెట్టదు, మతం మీకు ఉపయోగపడదు, అది మీ వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇవాళ దాన్ని పట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినందుకు రేపు మీ అందరు తొత్తరలు తీరబోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడా మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు అండగా ఉంటాడనుకుంటున్నారు? అతను విదేశాలకు పారిపోతాడు. ఇవాళ ఎన్నికల సంఘం అనేక అంశాల మీద చర్యలు తీసుకుంది. వాలంటీర్లు ఎన్నికల విధుల నుంచి తొలగించింది. అదేవిధంగా టీచర్లకి ఎన్నికల విధులు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే డిక్కీ మూసుకోనుడు ప్రతిసారి చేసేది వాళ్ళు ఉంటారని చెప్పి చెప్పింది. డీజీపీని పీక పడేసింది. ఇంటెలిజెన్స్ ఐజీ చేసేటువంటి దుర్మార్గాలు తెలుసుకొని డిఐజీ అతన్ని పీక పడేసింది. కలెక్టర్లుగా ఉంటూ హత్యలు జరుగుతుంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద వాటిని కూడా అడ్డుకున్నటువంటి దుర్మార్గపు కుల మత బానిసత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్యాలను పీక పడేసింది. ఇవాళ మరొక 5 మంది ఐపీఎస్లు, ఎస్పీలు 5 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, 4 కలెక్టర్లు ఐఏఎస్లు 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారని చెప్పి ఎన్నికల సంఘం నేరుగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేసింది. అంటే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి
తన గెలుపు మీద నమ్మకం లేక వ్యవస్థల్లో ఉన్న తన బానిసల ద్వారా ఏదో ఒక విధంగా సీట్లు తెచ్చుకుందాం. ఒరే నువ్వు ఏమి చేసిన జగన్మోహన్ నువ్వు 30 సీట్లు 35 సీట్ల కంటే పెరిగేది లే. వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తే నీ పరిస్థితి 15 సీట్లకు లోపలికి పడిపోయేటువంటి పరిస్థితి. ఎవరు ప్రజల్లో ఏ వర్గం నీకు ఓటేయటానికి సిద్ధంగా ఉంది చెప్పు జగన్మోహన్. మహిళలు ఇస్తారా? ఎందుకు మద్యపాన నిషేధం చేసావని? వాళ్ళకి రక్షణ ఉందారా? యువత ఇస్తారా? వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఇచ్చావని వేస్తారా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి వాళ్ళ నిధులు దుర్వినియోగం చేసి ₹1 ఇవ్వకుండా ఖాళీ కుర్చీలు కూడా లేనటువంటి కార్పొరేషన్లు పెట్టినందుకు వాళ్ళు ఇస్తారా నీకు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అతని ఘోర ఓటమి ఖాయం.